టు మెగా డిబేట్. నా పేరు రహీం. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో భారీ సంస్కరణకు శ్రీకారం చుడుతుంది కేంద్ర ప్రభుత్వం. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచే ప్రతిపాదనతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు, అసలు ఇవన్నీ ప్రజలకు మరింత చేరువలో పాలన, ఇవన్నీ నిర్ణయంతో సాధ్యమవుతాయా, లేక రాజకీయాల లాభ నష్టాల కోసం తీసుకున్న అడుగేనా? 2029 ఎన్నికల ముందు ఈ మార్పులు దేశ రాజకీయ చిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయి? ఇవి అంశాలపై మనతో మాట్లాడేందుకు ఇవాళ డిబేట్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు శ్రీ చలసాని నరేంద్ర గారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు తల్లజు ఆచారి గారు, అదేవిధంగా మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ మరియు మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా చలసాని నరేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నరేంద్ర గారు నమస్తే అండి. చెప్పండి. ఒక్కసారిగా ఈ పరిణామాలు ఒకసారి రాజకీయ ఉత్కంఠతకు అనేక అన్నటువంటి టాపిక్స్కి దారితీసిన ఈరోజు ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన అటువంటి అంశం కానివ్వండి, ఇటు మహిళా రిజర్వేషన్ల అమలు కానివ్వండి, ఇవన్నీ దీని విషయం వెనుక ఏదైతే 2029 ఎన్నికలకు ఇది యాక్చువల్గా దేశాభివృద్ధిలో భాగంగానే నిర్ణయం, కొంతమంది ఇదంతా రాజకీయ సుప్రయోజనాల కోసం అంటా ఉన్నారు. టోటల్గా నిర్ణయం ఎలా ఉండబోతుంది, దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి నరేంద్ర గారు? నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇది రాజ్యాంగం ప్రకారం జరగాల్సి ఉంది. అది తప్పనిసరిగా జరగాలి. అది దానికి దీనికి సంబంధం ఉంటుంది, పెట్టాల్సిన అవసరం లేదు. అయితే మిగతా విషయాల్లో నిర్ణయాలన్నీ కూడా అధికారంలో ఉన్న పార్టీ కానీ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ ప్రయోజనాల కోసం, తక్షణ ప్రయోజనాల కోసం చేస్తుంటాయి తప్పితే వాళ్ళకి విశాలమైనటువంటి దేశ ప్రయోజనాలు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థని పటిష్టపరచాలనేటువంటి ఘనమైన ఉద్దేశాలు కానీ ఉండటానికి లేదు. అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించగానే ఎమ్మటే అమలు చేయాలి దాన్ని అని పార్లమెంట్లో ఆనాడు దాదాపు అన్ని పక్షాలు మహిళా నాయకులు కోరారు, దేశంలో కూడా కోరారు. అయినా అమలు చేయకుండా దానిని ఇప్పుడు నియోజకవర్గాలు 50% పెంచి దానితో లింక్ పెట్టడం అనేది ఇది కేవలం ప్రస్తుతం రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఎవరైతే ఆధిపత్యం వహిస్తున్నారో, ఎవరైతే మొత్తం పెత్తనం చేస్తున్నారో వాళ్ళు పురుష నాయకులు వాళ్ళ యొక్క ఆధిపత్యం పోకుండా, వాళ్ళ యొక్క ప్రయోజనాలు దెబ్బతినకుండా ఈ విధంగా మహిళలు కూడా సర్దుబాటు చేయాలి. ఎందుకంటే వాళ్ళ మహిళలు ఒక బలమైన ఓట్ బ్యాంకుగా గత కొన్ని ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో వాళ్ళు నిరూపించుకున్నారు. ఏ పార్టీ అయితే మహిళల్ని ఎక్కువ ఆకర్షిస్తుందో వాళ్ళు ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఆకర్షించడం కోసం ఈ మహిళా రిజర్వేషన్ని ఈ విధంగా తీసుకొచ్చి దాని యొక్క ఉద్దేశాలతో సంబంధం లేకుండా ఈ నియోజకవర్గాల పెంపుదలని దాన్ని లింక్ చేసి ఈ విధంగా చేస్తున్నారు. అయితే దీనివలన పార్లమెంట్లో చర్చలు కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ బలోపేతం అవుతుందని, అదేదో బాగా జరుగుతాయని చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుత పార్లమెంటు దేశ చరిత్రలోనే అత్యంత తక్కువగా చర్చలు జరుగుతున్న పార్లమెంటు. కీలకమైన బిల్లులు కూడా సమగ్రమైన చర్చలు లేకుండా ఆమోదిస్తున్నటువంటి పార్లమెంట్ ఉన్నప్పుడు కనీసం రాజకీయ పార్టీలు కానీ పార్లమెంట్లో మంత్రివర్గాలు కానీ దేశంలో తీవ్రమైనటువంటి కీలకమైన అంశాలు, దేశానికి సంబంధించిన అంశాల మీద చర్చలు జరగటానికి ఆస్కారం లేని పరిస్థితి ఈనాడు దేశంలో నెలకొంది. కాబట్టి చర్చల పట్ల ఈనాడు ఏ పార్టీ కూడా వాళ్ళు కేవలం వ్యక్తిగతంగా వాళ్ళని నిందించుకోవటం తప్పితే ఆసక్తి ఉన్నట్లు ఎక్కడ కనిపించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాల పెంపు వలన ఆయా పార్టీల్లో అసంతృప్తి ఉన్నటువంటి అనేక మంది నాయకులకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఇవ్వటం, ఎంపీల సంఖ్య పెరగటం, మహిళలు కూడా అనేక మంది అవకాశం వస్తుంది. కానీ దీనివలన మన పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ చర్చలు యొక్క నాణ్యత పెరుగుతుందని కానీ వాటిని ప్రజాస్వామ్యం పటిష్ట అవుతుంది కానీ మనం చెప్పటానికి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి ఆస్కారం లేదు. మొన్న కొద్దిగా దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ మీద ఒక అసహనం ఏర్పడుతుంది. అన్ని రాజకీయ పార్టీలు, కొన్ని పార్టీలు అయితే ఒక కుటుంబానికి బందీగా అయిపోతే, కొన్ని పార్టీలు ఒకరి వ్యక్తుల యొక్క నిర్ణయాలకి బందీలుగా అయిపోయి పార్టీలోనే ఆంతరంగిక ప్రజాస్వామ్యం అనేది వాళ్ళకి కనిపించిన పరిస్థితులలో దేశంలో కేవలం అసలు రాజకీయ యొక్క కార్యక్రమాలు లేకుండా ఇవాళ వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు వాళ్ళు ప్రభుత్వం యొక్క నిర్ణయాల్ని, ప్రభుత్వాల యొక్క విధానాలని వాళ్ళు నిర్దేశిస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రయోజనాల మేరకు ఈనాడు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఆ ప్రభుత్వంలో పెత్తనం చేస్తుంది ఒకే రకమైన కాంట్రాక్టులు, ఒకే రకమైన కార్పొరేట్ సంస్థలు. వాళ్ళే ప్రభుత్వ నిర్ణయాలకి వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని
ఈ విధంగా కొన్ని స్వార్థపర శక్తుల కోసం మన దేశంలో ఆర్థిక ప్రగతి ప్రపంచంలో 4వ భారీ ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నాం. కానీ ఈ దేశంలో పెరుగుతున్న ఆర్థిక ప్రగతి అంతా కూడా దేశంలో కేవలం కొద్ది మంది 5%, 10% మంది ప్రజలకి పరిమితం అయిపోయి దేశంలో ప్రభుత్వమే చెప్తుంది 80 లక్షల మందికి మేము ఉచితంగా రేషన్ ఇస్తున్నాము, 80 లక్షల కోట్ల కుటుంబాలకు ఇస్తున్నామని ఘనంగా చెప్పుకుంటుంది. అంటే కనీసం రేషన్ కూడా ప్రభుత్వం ఏముంది ఇవాళ 2 పూట్ల అన్నం తినలేని స్థితిలో ఈ దేశంలో మెజార్టీ ప్రజలు ఉన్నారని ప్రభుత్వం ఒప్పుకుంటుంది. ఈ విధంగా ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఇటువంటి అంశాల గురించి పార్లమెంట్లో ఎప్పుడు కూడా మనం చర్చలు చూడలేం. ప్రభుత్వాలు కూడా ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయట్లా, కసరత్తు జరగట్లేదు. ఒక విధానపరమైనటువంటి పక్షవాతం ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలని, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలని ఈనాడు ఇద్దరు ముగ్గురు ఎవరైనా ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా 2-3 వ్యక్తుల యొక్క నిర్ణయాలకి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని వదిలేస్తున్నాం మనం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం అని చెప్పొచ్చు. ఓకేనండి. నరేంద్ర గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఆచార్య గారు, దేశవ్యాప్తంగా దాదాపు ఇటు ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, దాదాపు 50% పెంచే సీట్లు పెంచేటువంటి స్థానాలు ప్రతిపాదనకు తీసుకున్న నిర్ణయం పట్ల కామెంట్ ఏంటి? ఈరోజు గత 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా పెండింగ్లు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, ఏదైతే గత 20-30 సంవత్సరాల నుండి మహిళా బిల్లు పెండింగ్లో ఉన్నటువంటి అంశం మనందరికీ కూడా గుర్తున్నది. ఆ మహిళా బిల్లుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మధ్య కాలంలోనే 33% మహిళలకు అన్ని రంగాల్లో, రాజకీయాల్లో కావచ్చు, ఇతరతర రంగాల్లో కావచ్చు 33% రిజర్వేషన్లను ఇచ్చి ఇవాళ మహిళాభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో పెద్దలు నరేంద్ర గారు అనేక విషయాలు ప్రస్తావించినటువంటి దాంట్లో మహిళల బిల్ అయిన వెంటనే పెట్టాలి. మనకు 2009 జనాభా 2000 సంవత్సర కాలంలో జనాభా సెన్సెస్ని ఆధారం చేసుకొని 2009 అన్ని పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేసుకొని ఆ తర్వాత ఎన్నికలకు పోవడం జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు 2029కి 20 ఏళ్ళు పూర్తవుతాయి. మరి ఇప్పుడు ఈ జనగణన చేసి, బలహీన వర్గాల బీసీ గణన చేసి, నియోజకవర్గాల పునర్విభజన చేసి, మహిళా రిజర్వేషన్ల బిల్లుని సఫలీకృతమైన తర్వాత వాటిని దీంతో పాటు జోడించి ఈ దేశంలో ఒకేసారి ఎన్నికలను జరపాలనేటువంటి ఒక లక్ష్యాన్ని తీసుకొని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఏదైతే పార్లమెంటు సీట్లు 816 సీట్లకు పెంచి, ఆ తర్వాత ఆయా అసెంబ్లీలలో కూడా మోర్ దెన్ 50% వరకు సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒక్కో నియోజకవర్గాలలో ఎక్కువ శాతము జనాభా ప్రాతిపదికన చేయాల్సినటువంటి అవసరం ఉందని గ్రహించి కేంద్రం ఒక మహత్తరమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. ఇవాళ మనం ఎన్నో పార్లమెంటు స్థానాలను మనం చూస్తే 25 లక్షలు, 30 లక్షలు కూడా ఉండి, ఇలా కొన్ని పార్లమెంటు స్థానాలేమో 15 లక్షలు, 14 లక్షలే ఉండి, ఇలా వ్యత్యాసం ఉన్నటువంటి ఎక్కువ, అంటే మనం మల్కాజిగిరి తీసుకున్నా, లేకపోతే ఏదైతే చేవెళ్ళ పార్లమెంటు తీసుకున్నా, ఇట్లా అనేకము లక్షల ఓట్లతోటి ఎక్కువ ఉండి ఇవాళ మనకు రావాల్సినటువంటి సీట్లు కూడా తగ్గిపోవడం జరిగింది. కాబట్టి ఇవాళ జనాభా ప్రాతిపదికన 2011 సెన్సస్ ప్రకారం 816 సీట్లని పెంచి 273 సీట్లు మహిళలకు కేటాయించి, అదే క్రమంలో తెలంగాణలో కూడా 8 పార్లమెంటు సీట్లు, 8-9 పార్లమెంటు సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 12-13 పార్లమెంటు సీట్లు, వాటితో పాటు అసెంబ్లీ సీట్లు కూడా పెరగడం, పరిపాలన సౌలభ్యమయ్యే విధంగా ఒక మార్పుని తీసుకురావాలనేటువంటిది ఇంతకుముందు పెద్దలు అన్నట్టు
ఇవన్నీ కూడా రొటీన్గా జరగాల్సినవే. 20 ఏళ్ళకు ఒకసారి సెన్సెస్ ప్రకారం డిలిమిటేషన్ జరగాల్సిందే, నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సిందే. కాబట్టి మరి ఇప్పుడు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం, మహిళలకు ఈసారి 33% మహిళలు రేపు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అత్యధిక స్థానాలు మహిళలు వచ్చేటువంటి అవకాశం ఉన్నదాన్ని ఇలా మనందరం కూడా స్వాగతించేటువంటి అవకాశం ఉంది. రాజకీయంగా అనేక విధాలుగా మాట్లాడవచ్చు. అది కాదు, ఇలా సమాజంలో మహిళల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం, ఓకే దీన్ని మనం అందరం కూడా అభిప్రాయంగా మేము వ్యక్తం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక ఏదైతే ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ సందర్భంగా. ఓకే 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 ఆచార్య గారు. తర్వాత మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ మరియు మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారికి వెళ్తాం. మేడం గారు నమస్తే అండి. నమస్తే అన్న. మేడం గారు, ఆచార్యనకు ఈ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో అది అభివృద్ధి రాజకీయ వ్యూహమా, అంతేకాకుండా మహిళల కోసం రిజర్వేషన్ల అమలుకు తీసుకున్నటువంటి అంశం కాబట్టి ఒక మహిళగా మీరు స్వాగతిస్తున్నారా, లేకపోతే ఇది కేవలం రాజకీయ వైరుధ్యం అంటూ ఒక పార్టీ పరంగా మీరు దాన్ని విమర్శిస్తున్నారా? ఏమంటారు మీ అభిప్రాయం? అన్న, ముందుగా మన కేంద్ర ప్రభుత్వానికి ఒకటే సూచన, అంటే ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా మహిళలకు అనుకూలంగా తీసుకోవచ్చు, కాదంటలేను. కానీ ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ నిర్ణయాలు తీసుకునే దాని వెనుక కొంత ఆంతర్యం ఉంటుంది. ఆ ఆంతర్యము బీజేపీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మనకి. ఏంటిదంటే 2011 సెన్సెస్ ప్రకారము ఈ యొక్క బైఫర్కేషన్ చేస్తే, అంటే ఈ రిజర్వేషన్స్ పెంచడం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎప్పుడైనా మనం ఎప్పుడు పెంచాలనుకుంటున్నామో అప్పుడు జనాభా ప్రాతిపదిక చూసుకొని పెంచితే గనక న్యాయం అవుతుంది. కానీ 2011 సెన్సెస్ ప్రకారం పెంచి ఇప్పుడు అన్నం పెట్టినట్టే పెట్టి మళ్ళీ వెనుకకెళ్ళి కొట్టినట్టు చేస్తే ఏమవుతుందంటే, ఇది ప్రభుత్వం ఇస్తున్నట్టు అనిపిస్తున్నా కూడా ఇక్కడ న్యాయం జరగదని నా ఒపీనియన్. నిజంగా చెప్పాలంటే మహిళలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలే తప్ప మహిళలకు ఏ ఒక్క అవకాశం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కల్పించలేదు. ఇప్పుడు మహిళలను అడ్డం పెట్టుకొని మహిళలతో రాజకీయం చేయాలనుకొని ప్రతి రాష్ట్రంలో లోక్సభ సీట్లు పెంచుతున్నాము, అసెంబ్లీ సీట్లు పెంచుతున్నాము అని చెప్పి చెప్తున్నారు. మంచిదే, ఎందుకంటే ఒక మహిళగా నేను కూడా గర్విస్తా. 20 సంవత్సరాల నుంచి రాజకీయ ప్రస్థానంలో ఉంటున్నటువంటి మా అట్లాంటి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయని నేను అనుకుంటున్నా, రావాలని కూడా కోరుకుంటున్నా. కానీ దీంట్లో ఏమవుతుందంటే ఈ సెన్సెస్ ప్రకారం కాకుండా ప్రస్తుతంగా జనాభా లెక్కల ప్రకారం, అంటే ప్రస్తుత ఇప్పుడు ప్రజెంట్గా ఈ సెన్సెస్ చేసి ఈ ముందుకెళ్తే బాగుంటుందని నా ఒపీనియను. నాలాంటి ఎంతోమంది మహిళలు రాజకీయంగా అటు ముందుకెళ్ళలేక ఇటు వెనక్కి రాలేక ఇబ్బందులు పడుతున్నటువంటి చాలామంది మహిళలు ఈరోజు అన్నీ వదులుకొని, కుటుంబాన్ని వదులుకొని ఈరోజు రాజకీయాలలోకి వస్తున్నారు. రాజకీయాలలో వాళ్ళ ప్రతిభను చూపిస్తూ ఉన్నారు. ప్రజల కోసం కష్టపడి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంటి వాళ్ళకి ఈరోజు ఇది ఒక మంచి అవకాశం అనుకున్నప్పటికీ కూడా అందినట్టే అందని ద్రాక్షలాగా మిగిలినటువంటి ఈ యొక్క ఈ జనాభా లెక్కల ప్రకారం చేయాలని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకి మినిమం 60 పెరుగుతున్నాయి అంటే నిజంగా చాలా సంతోషం. అలాగే లోక్సభలో కూడా పెరుగుతున్నాయి. కానీ ఒకటే గుర్తుంచుకోవాలి, ఈరోజు బీజేపీ అధికారంలో ఉండి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. బీజేపీ అధికారంకి 3 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. అయినప్పటికీ ఇంకా ఈ నాన్చుడు ధోరణి అనేది వదులుకోవాలి. నాన్చుడు ధోరణి వదులుకొని ఏదైనా అవకాశం ఒక్కసారే వస్తుంది కాబట్టి ఆ అవకాశం వచ్చినప్పుడు దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రజల్లోకి ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. కాబట్టి మహిళా రిజర్వేషన్ 33% అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, దాంతోపాటు ఈ ఏదైతే ఉందో ఈ జనాభా లెక్కల ప్రకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని నా యొక్క ఆలోచన విధానం. నేనే కాదు, నాలాంటి మహిళలు ఎంతో మంది పుర ప్రముఖులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి ఒపీనియన్ కూడా ఇదే. మరి దీన్ని ఒకసారి నిర్ణయం మార్చుకోవాలని, ఈ మహిళా రిజర్వేషన్ దాంతో పాటు కూడా అణగారిన వర్గాలకు కూడా మంచి అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నానని. పారిజాత గారు, గతంలో కూడా రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో అనేక బహిరంగ సభల్లో చెప్పినటువంటి అంశం, వచ్చే ఎన్నికల్లో
నియోజకవర్గాల సంఖ్య పెరగబోతుంది. కాబట్టి అనేక మందికి అవకాశం ఉండేది పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి. దాంతోపాటు మహిళలకు సంబంధించినటువంటి అనే అంశాలు వచ్చినప్పుడు కూడా మహిళా రిజర్వేషన్ కూడా అమలులోకి వచ్చి కదా, మహిళా మనులు కూడా తొందరలో అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి సందర్భాలు ఉన్నాయనేటువంటి విషయం చెప్పినప్పుడు దీన్ని మీ పార్టీ కూడా దీన్ని చాలా స్వాగతించాలి కదా హార్ట్లీగానే. అట్లుగానే స్వాగతిస్తున్నాం కదా, నేను అదే చెప్తున్నా. ఉమ్, మేము స్వాగతిస్తున్నాము, కాదంటలేము. కానీ ఎట్లా స్వాగతిస్తున్నాము? 2011 సెన్సెస్ ప్రకారం చేస్తే అన్యాయం జరుగుతుంది. 2011 సెన్సెస్ ప్రకారం చేస్తే అన్యాయం జరుగుతుంది, సీట్లు పెరగవు. కానీ ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం చేయాలి. నేనేమంటున్నా అంటే కేంద్రానికి అధికారం ఇచ్చినాము. కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఎన్నో నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకునే అంశంలో కేంద్ర ప్రభుత్వం ముందుంది. కానీ దీని విషయంలో ఎందుకు తీసుకోవట్లేదు? మరి ఇందులోనే ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారు? ఓకే ఈ ఓకే జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఇంకా ఎక్కువ మంది కూడా అవకాశం వచ్చే ఆపర్చునిటీ ఉంటది కదా అనేది నా యొక్క వాదన. ఓకే 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 ఇప్పుడు దీన్ని పారిజాత గారు. స్వాగతిస్తున్నాము అని మేము అంటున్నా కూడా, స్వాగతించే దాంట్లో కూడా న్యాయం ఇంకా బాగుండాలి కదా. ఇంకా అంటే డిఫరెన్స్ అనేది అప్పటికి ఇప్పటికి కనిపించాలి. ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు మీరు నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది 100% కరెక్ట్ గా ఉండాలనేది నా ఒపీనియన్. ఓకే ఓకే పారిజాత్ గారు. నరేంద్ర గారు ఏమంటారు? వాస్తవంగా ఇది 2011 సెన్సెస్ ప్రకారం కాకుండా ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కల ప్రకారం తీసుకోవాలి. అప్పుడే దానికి సంబంధించినటువంటి జనాభా లెక్కల ప్రకారం సరైనటువంటి న్యాయం జరిగిద్ది, ఇటు నియోజకవర్గాలు కానివ్వండి, ఇటు మహిళలకు కానీ అంటున్నారు తనుజ గారు. వాస్తవేనా? ఇప్పుడున్న ప్రాసెస్ ప్రకారం ఏ ప్రతిపాదనతో ముందుకెళ్ళబోతుంది కేంద్ర ప్రభుత్వం? ఈ మహిళా రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేస్తామనేది ఇంతవరకు స్పష్టంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలము ఇతర రాజకీయ పక్షాలతో వాళ్ళు జరుపుతున్న చర్చల్లో కొన్ని ప్రతిపాదనలు పెట్టారని మీడియా ద్వారా వస్తుంది. ఆ మీడియా మహిళా రిజర్వేషన్ ఎమ్మటే అమలు జరగకపోవడానికి ప్రభుత్వం ఆనాడు పార్లమెంట్లో చెప్పినటువంటి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ రేపు 1921లో జరగాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త లెక్కల ప్రకారం జరిగితే వాళ్ళ మహిళలకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి జనాభా లెక్కల సేకరణ అయిన తర్వాత నెక్స్ట్ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో దీన్ని అమలు చేస్తాము అని అప్పుడు చెప్పుకొచ్చారు. అయితే ఇవాళ మళ్ళీ 2011 జనాభా లెక్కలు చేస్తామని ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది. మరొక అంశం ఏంటంటే, ఉన్న జనాభాకను ఒక్కొక్క రాష్ట్రానికి వచ్చి సీట్ల తమాషా ఏది ఉందో అదే తమాషాన్ని మెయింటైన్ చేస్తాం, జనాభాను బట్టి రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను మార్చము అని ప్రభుత్వం చెబుతున్నట్లు మీడియాలో వస్తుంది. దానివల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఏదైతే మా సీట్లు తగ్గిపోతాయి అని ఆందోళన వ్యక్తమైందో, ఆందోళన ఆస్కారం లేకుండా ఇప్పుడు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు ఉన్నాయో, లోక్సభ సీట్లు ముఖ్యంగా, ఆ దమాషాలోనే రేపు సీట్లు కూడా ఉండబోతున్నాయి. పార్లమెంట్లో పెంచిన సీట్లు కూడా ఆ దమాషాలోనే ఇస్తాం రాష్ట్రాలకి అని ఒక ప్రభుత్వం చెబుతున్నట్లు, ప్రతిపాదిస్తున్నట్లు మీడియాలో వస్తుంది. అదే కానీ నిజమైతే ఈ రాష్ట్రాల మధ్య జనాభా వలన రాష్ట్రాల్లో సీట్లు పెరగటం తగ్గటం అనేది జరగదన్నమాట. ఏ జనాభా 2011 తీసుకున్నా, 2000 లేకపోతే ఇప్పుడు 27లో చేసే జనాభా తీసుకున్నా కూడా అదే సంఖ్య వస్తుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్తుందంటే 29 లోపల 2017-27లో జరిగేటువంటి జనాభా లెక్కల సేకరణ యొక్క గణాంకాలను పూర్తిగా వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అందుకని సీట్ల మళ్ళీ పునరుపజన అనేది ఎంబడే సాధ్యం కాదు, దాని సమయం లేదు. కాబట్టి మేము 2011 తీసుకుంటామని చెప్తుంది. మరొక అంశం, ఇప్పుడు మహిళలకి ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తారు? గతంలో ఎస్సీ ఎస్టీ లాగా కొన్ని నియోజకవర్గాలకి వాళ్ళ జనాభాను బట్టి మహిళలు ఎక్కువ నియోజకవర్గాలను వాళ్ళకి ఇస్తారా, లేకపోతే లాటరీ ద్వారా ఇస్తారా, లాటరీ తీసి కొన్ని ఇస్తారా, ఏమిటి అనేది మీద కూడా ప్రభుత్వం ఇంతవరకు స్పష్టమైనటువంటి ప్రకటన కానీ విధానాన్ని కానీ పార్లమెంట్లో ఉంచలేదు, బయట కూడా ఉంచలేదు. అయితే వీళ్ళ రాజకీయ పక్షాలతో మాట్లాడినప్పుడు వివిధ ప్రతిపాదనలు ప్రభుత్వం చేసిందని మనం మీడియాలో చూస్తున్నాం. ఇవన్నీ కూడా తేలి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఒక బిల్లు రేపు ఈ పార్లమెంట్లోనే ఈ ప్రకారం చేయటం కోసం ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా సవరణ తేవాల్సిన అవసరం ఉంది. ఆ సవరణ తేవడానికి పార్లమెంట్లో ఇప్పుడు జరుగుతున్న సమావేశాల్లో కానీ, లేకపోతే ఒక ప్రత్యేక సమావేశం జరిపి నెలాఖరుకు వచ్చే నెలలో జరిపి దాంట్లో కానీ ఆ బిల్లు తీసుకొస్తారని కూడా మనం మీడియాలో చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ తేలితే కానీ మహిళా రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఉండదు. ఏదైనా సరే ఇప్పుడున్న కేవలం మహిళలకి ప్రాతినిధ్యం ఇవ్వటంతో కాదు, నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వాళ్ళకి ఎలాంటి పాత్ర ఇస్తున్నారు. వాళ్ళ అనేక రాష్ట్రాల్లో మహిళా మంత్రులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కేవలం కొద్ది మంది మాత్రమే డెసిషన్ మేకింగ్లో వాళ్ళు రోల్ ప్లే చేస్తున్నారు. ఒక క్యాబినెట్ మంత్రి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
నేను చెప్పడం ఆమె చెప్పింది ఒకడ. మామూలుగా మగవాళ్ళు అయితే మంత్రులు అన్ని విషయాల మీద క్యాబినెట్లో దేర్ ఫ్రీ, అన్ని విషయాల మీద మాట్లాడవచ్చు, అన్ని బిల్లుల మీద. కానీ ఆడవాళ్ళని కేవలం మీ శాఖ సంగతి చూసుకోమ్మా, నీకెందుకు మిగతా విషయాలు నేను ఏ విషయం మాట్లాడకపోయినా అనేవాళ్ళు, అసలు నన్ను మాట్లాడనిచ్చేవాళ్ళు కాదని. ఈ విధంగా ఉంది ఇవాళ. మహిళలు చాలామంది మంత్రులు ఈ తెలంగాణ కాంగ్రెస్ పరిపాలన కావచ్చు, బీజేపీ పరిపాలన కావచ్చు, వేరే పార్టీలు ఉండవచ్చు, కేవలం వాళ్ళు అలంకారపరంగా తయారవుతున్నారు. నిర్ణయాలను కూడా సీఎంఓ ఆఫీస్లోనో పిఎం ఆఫీస్లోనో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు నిర్ణయాలు తీసుకుని వాళ్ళు నిజంగా ఇవాళ పరిపాలన చేస్తున్నారు. ఇవాళ ఇది ప్రజాస్వామ్యానికి ఇవాళ ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఇవాళ అసలు నిర్ణయాలు తీసుకోవడంలో మంత్రుల పాత్ర అనేది నానాటికి తగ్గిపోతుంది. కేవలం వాళ్ళ ఇంట్రెస్ట్లు, కేవలం ఒక కేంద్ర మంత్రి అయితే వెళ్తే కేవలం నా ఓఎస్డీని, నా పిఎను కూడా నేను ఎవరినో నేను అపాయింట్ చేసుకున్న పరిస్థితుల్లో లేను. అది పిఎంఓలో వేరే వాళ్ళు డిసైడ్ చేస్తారు నా ఓఎస్డీ ఎవరో. అలాంటి పరిస్థితులు ఇవాళ నిర్ణయాలు ఉన్నాయి. ఇది చిన్న చిన్న విషయాలు కూడా పిఎంఓలోనో సీఎంఓలోనో నిర్ణయాలు ఇవాళ తెలంగాణ అలాంటిలో చాలా కాకలు తిన్న రాజకీయ యోధులు నాయకులు ఉన్నారు, మంత్రులు. వాళ్ళకు కూడా వాళ్ళ సంబంధించిన డిపార్ట్మెంట్లో కూడా నిర్ణయాలు సీఎంఓ దగ్గర ఉంటుండే కొంచెం అనధికారులు వాళ్ళు తీసుకుంటున్నారని మీడియాలో చూస్తున్నాం. ఇది ఈనాడు ప్రజాస్వామ్య వ్యవస్థకే ఇవాళ మన దేశంలో ఒక పెద్ద ప్రమాదం అని చెప్పొచ్చు. ఓకే నరేంద్ర గారు. ఆచార్య గారు, వస్తగానే నరేంద్ర గారు చెప్పినట్టు ఇది చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి చేతలకి పొంతన లేకుండా పోతుంది. వాస్తవంగా ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఏదైతే ఈ నియోజకవర్గాల పెంపు కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లులు కానీ, ఇవన్నీ కూడా దానివల్ల ఇవన్నీ కూడా 2029కి ముందు, ఎన్నికల ముందు ఏంటి ఈ మార్పుల వెనక టైమింగ్ ఏంటి, అసలు దాని ఉద్దేశం ఏంటి? గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీ వేదికగా ఒక మాట కూడా చెప్పారు, 2028కి అయితే ఎన్నికలు రావు, 2029లో ఎన్నికలు వస్తాయి, అప్పుడు దాకా నేనే ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి వ్యాఖ్యల వెనుక వీటన్నిటికి ముందే పేపర్లకి ఆంతర్యం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, వాస్తవం దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? 2029 ఎన్నికలు మొత్తం ఒకే దేశం ఒకే ఎన్నిక జరగబోతుందా, ఏమంటారు? ఇంతకుముందు నరేంద్ర గారు ఒక విషయము కొంత అవగాహనతో మాట్లాడడం జరిగింది. రీఆర్గనైజేషను ఎన్ని సంవత్సరాలకు చేయాలి, ఏ ప్రాతిపదికన చేయాలి అనేది అది చట్టంలా, పార్లమెంట్ గైడ్లైన్స్లా, ఈ దేశము రాజ్యాంగంలా పొందుపరిచినటువంటి అంశం. నరేంద్ర మోడీ గారికి ఇష్టం ఉండి ఈ జనాభా తీసుకుందాం, కొత్త జనాభా తీసుకుంటా, లేకపోతే పాత జనాభా తీసుకుంటా అని చెప్పనీకే ప్రధానమంత్రి గారికి కూడా వీలుండదు. ఎందుకంటే సెన్సెస్ ఎప్పుడే కానీ జనాభా ప్రకారము పాత జనాభా సెన్సెస్ని ఆధారం చేసుకొని కేవలం రిజర్వేషన్లు చేస్తారు. 2011 సెన్సెస్ ప్రకారము ఏ సీటుని అక్కడ మహిళలు ఎక్కువ ఉన్నారు, ఏ సీట్ల మహిళలు తక్కువ ఉన్నారు అనేది చూసి ఇవ్వాల్సినటువంటి 33% ఇవాళ ఉన్నటువంటి జనాభా ప్రకారమే ఇస్తారు. కానీ ఏ సీటు రిజర్వేషన్ ఇవ్వాలి అనేది మాత్రం సెన్సెస్ పాత సెన్సెస్ ప్రకారమే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ నా నియోజకవర్గంలో ఇది రిజర్వేషన్ కావద్దు అనుకుంటే నేను రేపు 1 లక్ష మందిని 2 లక్షల మందిని ఇతరులని ఓట్లు రాయించుకుంటే రేపు నేను నా రిజర్వేషన్ నాకు దక్కుతుందని ఆశ ఉంటుంది. రిజర్వేషన్ ప్రక్రియ అనేది పాత సెన్సెస్ ప్రకారమే ఎప్పుడే కానీ జరుగుతుంది. అది ప్రధానమంత్రి అనుకుంటే ఈ కొత్త సెన్సెస్ ప్రకారం చేయాలనేది ఉండదు. 33% జనాభా ప్రకారము పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లలో 33% ఇస్తారు. కాబట్టి ఇది ఏదో బీజేపీ కొత్త జనాభా చేయలేదు, దీనివల్ల మా మహిళలకి ఏం జరుగుతుంది అంటే, ఏ కొత్త జనాభా జరిగినా ఇంతకుముందు నరేంద్ర గారు చాలా స్పష్టంగా చెప్పిండు, కొత్తది జరిగినా పాతది జరిగినా 33% మీకు రావాల్సిన రిజర్వేషనే ఇస్తారు అనేటువంటిది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఇక రెండవది, మహిళలు కొన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉండి జయలలిత గారు కావచ్చు, మాయావతి గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మమతా బెనర్జీ కావచ్చు, ముఖ్యమంత్రులుగా ఉండి వాళ్ళు కూడా ఇవాళ రాష్ట్రాలని పరిపాలించినటువంటి దక్షత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి అయితే అవుతాడో ఆయనకు చెడ్డ పేరు రాకుండా
ప్రజలకు మంచి పని చేయాలని అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి సమన్వయంతో ఆ రాష్ట్ర అభివృద్ధి కొరకు పనిచేస్తారు. అది కాంగ్రెస్ ఉన్నా, అది ఇతర పార్టీలు ఉన్నా, ఎవరున్నా చేస్తారు. రేపు కమ్యూనిస్టులు వచ్చినా, రేపు నక్సలైట్లు వచ్చినా, వాళ్ళు అక్కడ ఒక కమాండింగ్ వ్యవస్థ అనేది అందరు కలిసి కూర్చొని మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలతోటే రాష్ట్రం ముందుకు పోతుంది, దేశం ముందుకు పోతుంది. ఇండివిజువల్ నిర్ణయాలతో ఉండదు, క్యాబినెట్ నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే దేశంలో ఒక రాజకీయ అంటే 20 ఏళ్ల తర్వాత చేయాలి కాబట్టి ఇప్పుడు వచ్చింది. ఇంకో 5 ఏళ్ల ముందే చేయాలనుకుంటే మనకు చేయాలనేటువంటిదే ఉండుంటే చేతురు. ఇవాళ 2029 చేసే ప్రక్రియ అది. అదేదో బీజేపీ అనుకొని 29లే చేయాలి, ముందు చేయొద్దా అనేటువంటిది కాదు ఇది. అది కొంత మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు అన్నట్టు 2029 ఎన్నికలు జరుగుతామంటే జరగవచ్చు. ఎందుకంటే మనం 6 నెలల ముందు ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ మాత్రమే 6 నెలల ముందున్నాం. అది 6 నెలలు కలుపుకొని 2029 అన్ని ఎలక్షన్లు కలిపి రావచ్చు అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్పొచ్చు, ఈ దేశంలో మేధావులు అందరూ చెప్పొచ్చు, తప్పులేదు. ఓన్లీ మహిళా గురించి అన్నా కూడా, రిజర్వేషన్ చేయాలన్నా కూడా ముందు జనాభా ప్రాతిపదికన మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటది అని చెప్తున్నా. ఎందుకంటే అది ఎప్పుడు పడితే అప్పుడు జనాభా తీసుకోరు. అది ఎప్పుడు పడితే అప్పుడు మీరు చెప్తున్నా, నేను చెప్తున్నా తీసుకోరు. దానికి ఒక రూల్స్ ఉంటాయి, దానికి ప్రొసీడింగ్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. 20 ఏళ్ళకి ఒక్కసారి జనాభా లెక్కలు చేయాలి, 20 ఏళ్ళకి ఒక్కసారి లెక్క తీసుకోవాలి. అట్లా తీసుకోనికి ఉండదు, అట్లా తీసుకోనికి ఉండదు, అవసరం ఉంటది. కానీ ఉండదు. విశ్లేషకులతోటి చర్చించి మనం చేయొచ్చు అని చెప్తున్నా. అందరికి సమన్యాయం రాదు, అన్ని వర్గాలకు సమన్యాయం అట్లా కావాలి చేయనీకి రాదు. ఒకవేళ అట్లా చేస్తే ఇప్పుడు ఓటర్ లిస్టులు అన్ని కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఓట్లు రాయించుకొని, నా దగ్గర మహిళల తక్కువ, ఇవన్నీ జరుగుతాయి. అందుకే 20 ఏళ్ల కింద ఉన్నటువంటి సెన్సెస్ ఆధారంగానే ఇవి చేస్తారు. అది తెలుసుకోవాలి అమ్మ. మీరు డబల్ పేర్లు అన్ని తీసేయండి, ఓటర్ లిస్ట్ లో జరుగుతున్న గ్యాంబ్లింగ్ తీసేయాలనే కదా. డబల్ ఉన్నాయా, ట్రిపుల్ ఉన్నాయా, అది ఎస్ఐఆర్ చూసుకుంటది. అది ఓటర్ లిస్ట్ ప్రక్షాళన జరుగుతున్నది. ఎస్ఐఆర్ గురించి ఇప్పుడు ఇంకా ఫైట్ చేయాలి. దాన్ని బట్టి మనం ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు పారిజాత గారు ఆచార్య గారు ఏమంటున్నారంటే, జనాభా ప్రాతిపదికన జరగాల్సిన సైకిల్ ప్రకారం, ప్రాసెస్ ప్రకారమే ఇప్పుడు వచ్చింది. కానీ దీంట్లో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేకపోతే దానికి సంబంధించినటువంటి అధికారులు, రాజకీయ పార్టీల ప్రమేయం ఉండదు. కాబట్టి మహిళా రిజర్వేషన్ అయినా సరే, ఏ నియోజకవర్గ విభజన అయినా సరే, ఒక జనాభా ప్రకారం, ప్రాసెస్ ప్రకారం వెళ్ళిద్ది. కానీ దాంట్లో చాలా పారదర్శకంగానే ఉండిద్ది. కానీ ఈ సెక్షన్ అంతా వేరు. దీంట్లో నరేంద్ర మోదీ ప్రమేయం ఉండదు, దానికి సంబంధించి పార్టీల ప్రమేయాలు, అభిప్రాయాలు ఏమి ఉండవు. ప్రాసెస్ ప్రకారం, సైకిల్ ప్రకారం జరగాల్సిన సమయం వచ్చింది. దాని ప్రకారమే ఆ రేషియో ప్రకారం ముందుకెళ్తా ఉంది. కానీ దీంట్లో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదంటున్నారు. మీరు కూడా 50 ఏళ్ళు దేశాన్ని పరిపాలించారు తల్లి. మాట్లాడేవండి, మీరు 50 ఏళ్ళు దేశాన్ని పరిపాలించారు. అప్పుడు ఎట్లా మీరు రిజర్వేషన్ సిస్టమ్ అమలు చేసిర్రో మేము కూడా గట్లనే చేయాలి. మీరు ఎట్లా చేసిర్రో మేము అట్లా చేయాలి. మేము కొత్తగా చేయాలి. చూడండి, మీరు కొత్తగా చేయాలి. మేము కూడా చేసేది పర్ఫెక్ట్ చేయండి. రిజర్వేషన్ అమలు చేసి చూపియండి అనే చెప్తున్నాము. మేము కూడా ఏం కోరుకుంటున్నాం అంటే, ఎంతో మంది రిజర్వేషన్ కోసం కానీ మహిళలు కానీ ముందుకు రావాలని కోరుకుంటున్నప్పుడు ఇది మంచి ఆపర్చునిటీ అయినప్పటికీ దీన్ని ఇంకా ఆలస్యం చేయకుండా త్వరితగతిన అమల్లోకి తీసుకురావాలి. ఆలస్యం చేసేది నీ చేతిలో నా చేతిలో లేదు, కోరుకుంటున్నా. అయిపోయింది కదా, దాని ప్రక్రియ అయిపోయిందిగా. మనం మళ్ళా లేట్ చేసేది లేదు. మీరు కూడా రేపు ఎమ్మెల్యేకు హాయిగా మీకు మహిళా రిజర్వేషన్ హాయిగా నిలబడొచ్చు, నీకు వచ్చేస్తుంది. మీరు పోటీ చేయండి, రెడీగా ఉండండి. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఉండాలని మేము కూడా కోరుకుంటాం. మహిళలకు 33% రావాలని మేము కూడా కోరుకుంటాం. కావాలని సామాజిక న్యాయం కూడా జరగాలని నేను కోరుకుంటున్నా. నేనే కాదు, నాలాంటి వాళ్ళు రిజర్వేషన్ కోసం కూడా ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా.
ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మంచిది అయినప్పటికీ ఆ ఇష్టం కొన్ని ఒక్కరితోటి తీసుకునేది ఉండదు. అట్లా రాజ్యాంగం ప్రభుత్వం ప్రకారమే నిర్ణయం అధికారంలో తీసుకోవాల్సి ఉంది, వస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మెజారిటీ ఉంది. మెజారిటీ ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యమైంది అంటున్నా. నేనేమంటున్నా, ఆలస్యమైంది. మీరు ఆలస్యం ఖచ్చితంగా ఏం ఇప్పుడే కాలే. తీసుకోవాలి. 2029 దాని రూలు కాల పరిమితే 2029 అమ్మా, నువ్వు తెలుసుకో. దాన్ని చెయ్యాల్సిందే 2029 ముందు చేయనీక లేదు. 2029 ఎప్పుడు పడితే అప్పుడు చేయనీక రాత్తాలి. నువ్వు తెలుసుకో. ఇంకా రేవంత్ రెడ్డి అన్న కూడా చెప్పిండు. నరేంద్ర గారిని రేవంత్ రెడ్డి చెప్పవానండి. చెప్పిండు, ఎప్పుడు పడితే అప్పుడు నేను చేయనీకి వస్తుందేమో ఆయన చెప్పవాను. నరేంద్ర గారు అట్లా ఉండదు తల్లి. నరేంద్ర గారు ఏమంటారు? ఎందుకంటే నరేంద్ర గారు ఏమంటారు? ఒకటి కొంతమంది ఉండండి, పారిజాత గారు ఒక నిమిషం. నరేంద్ర గారు ఏమంటారు? ఈ నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధం లేదు దీనికి. అది రాజ్యాంగం ప్రకారం ప్రతి కాలపరిమితి ప్రకారం జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ అంటే పొలిటికల్ డిసిషన్. ఉదాహరణకి నియోజకవర్గాలు పెంచడం అనేది కూడా, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ 100% అయ్యి ఉండొచ్చు. ఏమండి, ఆంధ్రప్రదేశ్ నరేందర్ అన్న, మీరన్న ఇంతకు ముందు ఎంతో మంది మహిళలు రాజకీయంలోకి వచ్చిర్రు. అయినా కూడా వాళ్ళ పరిణితిని చాటుకోలేకపోతున్నారు. ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అని కూడా ఒక మాట అన్నారు. నిజంగానే అంటే అక్కడక్కడ జరుగుండొచ్చు. ఒకటి నేనేం చెప్పదలుచుకున్నా అంటే 2006కి 2026కి ఇప్పుడు చాలా తేడా ఉంది. 2006లో నేను సర్పంచ్ చేసినప్పుడు మామూలుగానే ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా గురించి కాదు, ఎంతో మంది మహిళా సర్పంచ్లు అక్కడ గెలిచినప్పటికీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి పోతే అట్లీస్ట్ వచ్చి మీటింగ్ దగ్గర కూర్చునే అవకాశం కూడా లేకపోయేది వాళ్ళకి. కానీ ఈరోజు మనం అనుకున్నట్లు లేదు. మీటింగ్లకు అటెండ్ అవ్వడం కాదు, అసలు క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వాళ్ళు కష్టపడుతున్నారు, వెళ్తున్నారు. ఇంకా రావాలి, మహిళలకు ఇంకా అవకాశాలు రావాలి, ఇంకా కూడా స్వాతంత్రంగా పోరాడాలని చెప్తున్నా. కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే మహిళలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంలో ముందంజలో ఉన్నారు. ఇంకా ముందంజలో నడిపించడానికి కూడా చాలా మంది కోఆపరేషన్ అవసరం ఉంటది. ఓకే పారిజాత్ గారు, మీరు చెప్పినట్టుగానే ఎక్కడ సర్పంచ్ స్థానాలు మహిళలు గెలిచినా, ఏ స్థానాల్లో మహిళలు గెలిచినా, పారిజాత్ గారు యాక్చువల్గా నిజంగానే మీరు చెప్పినట్టు గతంలో అలాగే ఉండేది. ఒకప్పుడు మహిళలు పేరుకు మాత్రం రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్లు గెలిచినా, ఎంపీపీ గెలిచినా, జెడ్పీటీసీ గెలిచినా పెత్తన మాత్రం వాళ్ళ భర్తలదో లేకపోతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులతో ఉండేది. దాదాపుగా మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు వాస్తవంగా చాలా వాతావరణం మారింది. వాళ్ళు కూడా చాలా చైతన్యం వచ్చింది. మహిళలు కూడా రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు. అంతవరకు సంతోషం. ఇంకా రావాలి. ఈ రిజర్వేషన్ వల్ల ఇలాంటి కళలన్నీ సాకారమైనటువంటి పరిస్థితులు అయితే చాలా దగ్గరలో ఉన్నాయండి. ఒక్కసారి కొన్ని నిర్ణయాలు ఉంటాయి, విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. కాకపోతే ఇలాంటి వాటి అవకాశం మీరు ఇప్పుడు కాకపోయినా కూడా కొన్ని తరాలకైతే మాత్రం తొందరలో చూస్తారు. దీనికి సంబంధించినటువంటి విప్లవం అనేది, దాని యొక్క మార్పులు చేర్పులు, మహిళా రిజర్వేషన్లో వచ్చేటువంటి శుభపరిణామాలు అనేది మనం తొందరలో చూస్తాం. ఫలాలు కూడా పొందుతాం. మన పిల్లల్లో ఎవరో ఒకరు పొందుతారు దానికి సంబంధించి. కాకపోతే ఇక్కడ నరేంద్ర గారు ఏదైతే రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం, పునర్విభజనకు సంబంధించి ఎలా ఉంటాయి ఈ సమస్యలు, ఎలా ఎదురవుతాయి, దీన్ని ఏ విధంగా ముందుకెళ్ళేటువంటి పరిణామాలు ఉంటాయి, వచ్చే సమస్యలు ఏంటి, వాస్తవం ఇప్పుడు ఈ విషయం మీద అన్ని పార్టీలు ఏకమవుతాయి అంటారా, ఎలా ఉండబోతుంది అంటారు భవిష్యత్తు దీనికి సంబంధించి? దాదాపు ప్రభుత్వం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతుంది. ఇప్పటికే చాలా ప్రతిపక్షాలతో మాట్లాడినట్టు మీడియాలో చూస్తున్నాం మనం. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కూడా రేపు 29, ఎందుకంటే రేపు 29 ఎన్నికల లోపల మహిళా రిజర్వేషన్ లేకుండా వెళ్తే ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యమైందని మహిళల ఆగ్రహం ఎదుర్కొనేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి 29 లోపల ఏవైనా సరే రిజర్వేషన్ కల్పించాలని ఒత్తిడి ప్రభుత్వం కూడా ఎదుర్కొంటుంది. కాబట్టి తప్పనిసరిగా చేయక తప్పదు. దాన్ని చేయాల్సిన విధి, అందుకునే దానికోసం చట్ట సవరణ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధపడినట్లు మనం మీడియాలో చూస్తున్నాం. కొన్ని ప్రభుత్వం ఆలోచనలో ఇప్పుడు వస్తున్నటువంటి ప్రతిపాదనలు, వాటికి అనుగుణంగా కొన్ని మార్పులు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. దీనివల్ల నియోజకవర్గాల పునర్విభజనలో కూడా దక్షిణాది సీట్లు తగ్గిపోతాయని పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చిన సందర్భంలో ఆందోళన లేకుండా చూడటం కోసం కూడా ప్రభుత్వం ఆ విధంగా ఏకాభిప్రాయం ద్వారా దీన్ని సాధించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు, గతంలో ఇలాంటి సంప్రదింపులు ఇంత విస్తృత స్థాయిలో జరిగినట్టు ఇప్పుడు లేదు. కాబట్టి ప్రభుత్వానికి కూడా ఇది ఒక ప్రతిష్టాకరమే కాదు, ఒక క్లిష్టమైనటువంటి సమస్య అది. కాబట్టి దీనివల్ల అనేక మంది కొత్త వాళ్ళకి నియోజకవర్గాల స్వరూపం మారిపోయే వలన కొత్త తరం నాయకత్వం రాష్ట్ర స్థాయిలో ప్రతి పార్టీలో కానీ దేశంలో కానీ కొత్త నాయకత్వం రావడానికి, రాజకీయాలు కొత్త రూపుదిద్దుకోవడానికి అవకాశం కలుగుతుంది. అప్పుడు మేడం చెప్పినట్లు
మొదట్లో రిజర్వేషన్ వల్ల వచ్చిన సర్పంచులు వాళ్ళంతా కూడా మగవాళ్ళ తలచాటు వెనకాల ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే ఏ విధంగా అయితే వాళ్ళు అసెట్ చూసుకుని వాళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూడా ఎదిగిన సందర్భాలు ఉన్నాయో ఆ విధంగా రిజర్వేషన్లు పొందడం వలన మొదటలో కొంత ఇబ్బంది లేకున్నప్పుడు కూడా రాను రాను ఒక 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలు చూస్తే ఈ దేశంలో ఒక బలమైనటువంటి మహిళా నాయకత్వం భారతదేశ రాజకీయాల్లో కూడా వచ్చి కేవలం మహిళలు అంటే వాళ్ళ ఆచార్య గారు కొన్ని పేర్లు చెప్పారు. అక్కడ కొంతమంది నాయకులు జయలలిత, మమత లాంటి నాయకులు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద రాజకీయ పార్టీల్లో మహిళా నాయకత్వం చూస్తున్నాం. ఫోటోలు చూస్తుంటే చాలా నామమాత్రం రిప్రజెంటేషన్ మనకు కనిపిస్తుంది ఏ రాజకీయ పార్టీ సమావేశంలో కూడా. ఆ పరిస్థితి తప్పనిసరిగా మార్పు వచ్చి మహిళలు కూడా ఒక కొత్త వాయిస్ రాజకీయంగా దేశంలో రావడానికి ఒక నాంది అవుతుంది ఈ కసరత్తు అని మనం భావించవచ్చు. రైట్ రైట్ ఓకే ఓకే ఆచార్య గారు, ఇందా మీరు చెప్పినట్టుగానే వాస్తవంగా దీంట్లో ఎవరేం చేయాలన్నా, దీనికి వెనక్కి తీసుకోవాలన్నా, ముందు రావాలన్నా, 5 ఏళ్ళు మనమే ముందెళ్ళాలన్నా అయ్యే పనులు కాదు. దాని సైకిల్ ప్రకారం అది అవ్వాల్సిందే, అది రూలు రాజ్యాంగబద్ధంగా వెళ్తుంది అన్నారు. కాకపోతే దీంట్లో వాస్తవాలు చెప్పుకుంటే కొన్ని చెప్పుకోవడానికి రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి విషయాలు వాస్తవంగా కనబడేది వేరు, జరిగేటువంటి కొన్ని ప్రాక్టికల్ విషయాలు వేరు. ఎందుకంటే ఉదాహరణ చెప్పాలంటే గతంలో ఏదైతే జిల్లాల విభజన సమయంలో కూడా ఇలాంటి అంశం ముందుకు వచ్చింది. ఎవరెవరు దానికి సంబంధించినటువంటి సామాజిక వర్గాల వారిగా భవిష్యత్తులో నియోజకవర్గాలు విడిపోయినా సరే సామాజిక వర్గాలుగా ఒక రౌండ్ ఫిగర్ అంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే మ్యాజిక్ ఫిగర్కు వచ్చేటువంటి అనుకూలంగా ఉండేటువంటి విషయాల్లో దాని గురించి ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేసి గ్రౌండ్ లెవెల్ ఎక్సర్సైజ్ చేసి దానికి తగ్గట్టుగానే ఈ సామాజిక వర్గాలు ఈ నియోజకవర్గాలు ఉంటే ఇన్ని సీట్లు, ఈ నియోజకవర్గాలు ఇలా ఉండాలి అనేటువంటి ప్రతిపాదనతో కూడా అప్పట్లో జిల్లాల విభజన జరిగింది అనేటువంటి విషయం కూడా తెర ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన అప్పుడు కానివ్వండి, తెలంగాణలో విభజన అప్పుడు కానివ్వండి, ఎక్కువ ఆంధ్రప్రదేశ్ సమయంలో ఈ తెర ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కూడా ఇలాంటి అంశాలు వచ్చేటువంటి అవకాశం ఉందా? దీన్ని చాలా పారదర్శకంగా జరిగే అవకాశం ఉందంటారా? అసలు దీనికి లాజికల్గా కుదరదంటారా? ఏమంటారు? ఇప్పుడు ఈ రిజర్వేషన్ ప్రక్రియ అనేది ప్రతి 20 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2009లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ని ఈ డీలిమిటేషన్లు జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు జరగాలి. ఇవాళ జిల్లాలు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రజల యొక్క దృష్టిలో ఉంచుకొని వాళ్లకు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెద్ద జిల్లాలు ఉంటే చిన్న జిల్లాలు చేసుకునేటువంటి హక్కు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఆ దిశలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో పార్లమెంటుకు ఒక జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. అదే తెలంగాణలో అయితే ప్రజలకు వైవాటును చూసుకోనో లేకపోతే ప్రజల యొక్క అవసరాలను చూసుకోనో ప్రజల యొక్క మౌలిక సదుపాయాలను చూసుకోనో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజల యొక్క అభ్యర్థులను అనుకోండి, ఆయన ఇష్టం ఉన్నట్టు అనుకోండి, ఆయన ఎంబడున్నటువంటి వాళ్ళు చెప్పినట్టు అడిగినట్టు అనుకోండి, ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయన చేసిండు. ఇప్పటికి కూడా ఈ జిల్లాలని కేంద్ర ప్రభుత్వము కొత్త జిల్లాల ప్రాతిపదికన ఇంకా జరగలేదు. పాత జిల్లాల యూనిట్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వము ఫండ్స్ కానీ ఇతరత్ర విషయాలు కానీ జరుగుతున్నాయి. ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక జిల్లాకు ఎన్ని అసెంబ్లీలు ఉండాలి, ఒక పార్లమెంట్లో 2 పార్లమెంట్లు ఉండాలా, ఒక జిల్లాల 2 ఉండాలా, 1 ఉండాలా అనేది ఇప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ వచ్చేటువంటి కమిటీ కూర్చొని ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దృష్టిలో పెట్టుకొని ఆ నియోజకవర్గాలని చేయడం జరుగుతుంది. దీనికి ఒక కేంద్రం ఒక కమిటీ వేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు, అదేవిధంగా కొంతమంది కేంద్ర అధికారులు అందరూ కూడా ఉండి దీన్ని భౌగోళికంగా ప్రజలకు అనేక గైడ్ లైన్స్ ఉంటాయి. అంటే ఒక నియోజకవర్గాన్ని చేయాలంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు కాకుండా గైడ్ లైన్స్ ప్రకారమే చేయవలసి వస్తుంది. సెన్సస్ ప్రకారమే అవి రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఏదో జిల్లాలు చేసినట్టు, మండలాలు చేసినట్టు అసెంబ్లీ నియోజకవర్గాలు చేస్తారంటే అది సాధ్యం కాదు. అది ప్రక్రియ ప్రకారమే, చట్ట ప్రకారమే చేయవలసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో
ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు. దానికి కేంద్ర కమిటీ ఉంటుంది, అఫీషియల్ కమిటీ ఉంటుంది, దాన్ని చేస్తారు. దాన్ని మళ్ళీ పార్లమెంట్లో పెడతారు. దాన్ని పార్లమెంట్లో ఒప్పుకున్న తర్వాతనే దీన్ని 2009లో కూడా అట్లే పడ్డది, రేపు కూడా అట్లనే పడుతుంది. ఓకే 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 పారిజాత గారు, మొదటి నుంచి కేంద్రం చెప్తున్న అంశం 1 నేషన్ 1 ఎలక్షన్. ఈ ప్రాతిపదికనే ముందుకెళ్ళేటువంటి జరిగేటువంటి విషయంలో మొత్తం ఇది ఒక ప్రిపరేషన్ అన్నటువంటి అనుమానాలు ఉన్నాయా? వాస్తవంగా 1 నేషన్ 1 ఎలక్షన్ మీ అభిప్రాయం ఏంటి? అలా జరగడం మంచిదంటారా? ఏమంటారు? అదే ఆచార్య ఇప్పుడు మాట్లాడిండు కదా, నిజంగా జిల్లాలు చేయడం వేరు, ఒకటి వేరు అని. నేను కూడా అదే ఇంతకుముందు చెప్పిన, అంటే ఒక సైకిల్ సిస్టమ్ జరుగుతుంది అని చెప్పిండు. అంటే ఓకే, కానీ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది కూడా ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్లో పెడతారా, లేదంటే ఇంకొకసారి వెయిట్ చేస్తారా అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇందాక నరేంద్ర అన్న చెప్పినట్టు ఓన్లీ మీడియాలో చూడడం వరకే మనం, అంటే డిలిమిటేషన్ అవుతుంది అని చెప్పడం వరకు, కానీ 2011 సెన్సెస్ అని చెప్తున్నారు అంతవరకే, కానీ ఎంత ప్రాతిపదికన తీసుకుంటారు చేస్తారు అనేది ఇంకా క్లారిటీ తెలియాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దీనివల్ల జరిగే లాభాలు ఎక్కువ ఉన్నాయా, నష్టాలు ఎక్కువ ఉన్నాయా అంటే, దానివల్ల ఒక కేంద్రం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటాయా, లేకపోతే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ పెరిగినప్పుడు ఇది దామాషా ప్రకారం చేసిన ఓకే ఓకే ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది పారిజాత గారు. ఓకే నరేంద్ర గారు, నరేంద్ర గారు వాస్తవంగా ఏదైతే అప్పటికి నియోజకవర్గాల పునర్విభజన కానివ్వండి, ఈ తరుణంలో ఒక్కసారిగా ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు పెరుగుతున్న క్రమంలో ఒక రకంగా రాజకీయాల్లోకి రావాలి అనుకునేటువంటి విషయాలు, ప్రజాసేవ చేయాలి అనుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి యువతుల్లో ఇదొక మంచి ఆహ్వానం అనుకోవచ్చా? ఇదే అవకాశం, మంచి ప్లాట్ఫామ్ కదా, ఏమంటారు? తప్పనిసరిగా ఇప్పుడు తప్పనిసరిగా కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి. దేశంలో మరొక అనేక మంది పోటీ చేసి ఎంపీలు పెరుగుతారు, ఎమ్మెల్యేలు పెరుగుతారు. వాళ్ళ కేవలం కొద్ది సీట్ల కోసమే అన్ని రాజకీయ పార్టీలు అనేక మంది పోటీ పడుతున్న టైంలో అవకాశాలు పెరుగుతాయి. దానివలన ఎక్కువ ప్రజాస్వామ్య యొక్క పరిధి కూడా విస్తరించినట్లు అవుతుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వరకు ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం ఎప్పుడో జరగాల్సింది. కానీ ప్రభుత్వం దాన్ని దేశం అంతా జరిగేటువంటి పునర్విభజనతో ముడిపెట్టి గత 12 ఏళ్ళుగా ఇక్కడ సీట్లు పెంచకుండా, ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు పెంచకుండా కేంద్ర ప్రభుత్వం వస్తుంది. అదే కాశ్మీర్లో మాత్రం, జమ్మూ కాశ్మీర్లో మాత్రం అక్కడ పునర్విభజన చేసి సీట్లు పెంచింది ప్రభుత్వం. కానీ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా అంత అవసరం లేదు కాబట్టి. అయితే ఇందాక ఆచార్య గారు చెప్పినట్లు ఇదంతా అంత సిస్టమేటిక్గా ఏదో టెక్నికల్గా జరుగుతుంది అనుకోలేం. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఇష్టాల మీదే ఎక్కువగా నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. ఉదాహరణకు చూసాం, గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఒక 5 మంది, అప్పుడు 5 మందితో మా కమిటీ వేశారు, అఖిలపక్ష కమిటీ వేశారు. ఆ కమిటీలో దాదాపు టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు కూడా లాలూచి పడిపోయిన నియోజకవర్గాల్ని అశాస్త్రీయంగా అనేక నియోజకవర్గాలు వాళ్ళు పునర్విభజన చేశారు. వాళ్ళకైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుంది అనుకునే నియోజకవర్గాలే లేకుండా వాటిని రిజర్వేషన్ పై చేశారు. ఉదాహరణకి మా మల్కాజిగిరి నియోజకవర్గం ఏ విధంగా అయితే ఒక అశాస్త్రీయంగా అన్ని వైపులా విస్తరించిందో మనం చూస్తున్న విధంగా అనేక సందర్భాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజన ఎలా జరిగిందో జిల్లాల విభజన కూడా జరిగింది. కాబట్టి ఎవరికి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఆయా పార్టీలు రాజకీయ దృష్టితో చూస్తాయి తప్పితే దీన్ని ఒక శాస్త్రీయంగా చేసి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఊహించడం. అయితే మొత్తం మీద ఆ సంఖ్య ఒక రాష్ట్రానికి ఎన్ని నియోజకవర్గాలు ఉండాలో ఆ సంఖ్య ప్రకారం ఉండేటట్లు చేస్తారు. కాబట్టి దాంట్లో మంచి చెడు అనేక, ఇది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సమస్యలు అనేక, ప్రతి జిల్లాలో కూడా వెళ్తే ఆనాటి నాయకులు చెప్తారు పునర్విభజన టైంలో ఏ విధంగా అయితే
ఆనాడు ముఖ్యమంత్రికో ఆనాడు అధికారంలో కేవలం పార్టీలే కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉండేది. వాళ్ళకి వ్యతిరేకమైన నాయకులు ఉన్నట్టు నియోజకవర్గాలను రిజర్వేషన్ కేటగిరీలోకి పంపించేసి కొన్ని నియోజకవర్గాలు దశాబ్దాల తరబడి రిజర్వేషన్ ఉండి మామూలు వాళ్ళ వాళ్ళ ఎస్సీల యొక్క జనాభా అంతగా ఎక్కువ లేకపోయినా కూడా వాళ్ళు రిజర్వేషన్ చేసినటువంటి అనేక నియోజకవర్గాలు మనకి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తాయి. కాబట్టి ఇది రాజకీయమైనటువంటి ప్రభావం లేకుండా జరగదు. అయితే మొత్తానికి ఒక ప్రక్రియ ద్వారా జరిగినప్పుడు మొత్తం మీద కొత్త నాయకత్వానికి ఎక్కువ మంది ఆ, సీట్లు పెరగడంతో అవకాశం ఏర్పడుతుంది. దీనివలన ఇవాళ దాదాపు అన్ని పార్టీలు కూడా ఇవాళ దేశంలో కొత్త నాయకత్వం వైపు చూస్తున్నాయి. మన అసెంబ్లీలో టికెట్లు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు పాత వారిని పక్కన పెట్టి కొత్త తరాని కోసం ఆ, అన్ని పార్టీలు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నాయి కొత్త తరం కోసం, ముఖ్యంగా యువకుల కోసం. కాబట్టి దానివల్ల ఇంక ఎక్కువ మందికి అవకాశాలు ఇచ్చి ఇది ఆయా మన ఒక రాజకీయంలో కొత్త నాయకత్వం రావడానికి ఈ విభజన, ఈ కొత్త నియోజకవర్గాల పెంపు అనేది దోహదపడుతుందని చెప్పొచ్చు. రైట్ రైట్ నరేంద్ర గారు. ఆచార్య గారు, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలి అనేటువంటి బీజేపీ ఎంతో పట్టుదలతో దాదాపుగా పోయిన ఎలక్షన్స్లోనే, గత అసెంబ్లీ ఎలక్షన్స్లోనే దాదాపుగా ప్రతిపక్ష పాత్ర దాకా వచ్చినటువంటి బీజేపీ 3వ స్థానానికి వచ్చింది. సరే, దానికి రాజకీయ సమీకరణాలు, జరిగిన పరిణామాలు, అధ్యక్షుడి మార్పు, ఇలా 100 ఉన్నాయండి. దాని స్టోరీ పక్కన పెడితే ఈసారి ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలని గట్టి పట్టుదలవుతున్న బీజేపీ పార్టీకి ఈ నియోజకవర్గాల పునర్విభజన లాభం అంటారా, నష్టం అంటారా? మేము లాభ నష్టాలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గాల పునర్విభజన చేయలేదనేది నేను ఇంతకుముందే చెప్పిన. ఒకవేళ జరిగితే అన్ని రాజకీయ పక్షాలకు కూడా ఈ సీట్లు పెరగడంతో సీట్లు పంపకాల విషయంలో నెత్తినొప్పులు కొద్దిగా తగ్గుతాయి. అయితే బీజేపీకి సీట్లు ఇట్లా పునర్విభజన ద్వారా బీజేపీకి లాభమా అంటే, అన్ని పార్టీలకు లాభం జరిగినప్పుడు మాకు కూడా లాభం జరుగుతుంది ఒకటి. మరి మాకు ఈ సీట్లు పెరిగినా పెరగకున్నా, నియోజకవర్గ పునర్విభజన జరిగినా జరగకున్నా, మేము మొదటి నుంచి కూడా ప్రతిసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. వచ్చేంత వరకు మా పోరాటం నడుస్తూనే ఉంటుంది. ఆ దిశలా వచ్చేసారి కూడా మేము ఖచ్చితంగా రావాలనేటువంటి లక్ష్యం. అంతేగాని పునర్విభజన జరుగుతూనే వస్తాం ఈజీగా అనేటువంటిది కాదు. ఖచ్చితంగా 2 పర్యాయాలు బీఆర్ఎస్కి అవకాశం వచ్చింది రాష్ట్రంలో, మొన్న కాంగ్రెస్కి అంటే అవకాశం ఇప్పుడు సపోజ్ ఇచ్చిండ్రు. దాదాపుగా ఒక 50% నియోజకవర్గాలకు సంబంధించిన పెంపుదల జరిగిందనుకోండి, జరగబోతుంది కాబట్టి నియోజకవర్గ పెంపుదల, దానికి తగ్గట్టు నాయకులు, ఆ మాత్రం ఉన్నటువంటి నాయకులు, దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఉందా అనేది అభిప్రాయం. అంత సమాయత్తం అవుతున్నారా? 100%. ఇప్పుడు మీరు నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత చాలా మంది రాజకీయ నాయకులు, యువకులు, ఉత్సాహవంతులు, మహిళలు ముందుకు వస్తారు. దాంట్లో ఎవరికేమి క్యాండిడేట్లు ఉంటారా లేరా అనేటువంటిది అదేముండదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో క్యాండిడేట్లు ఉంటారు. అధికారం రావడానికి మేము 100% కృషి చేస్తాం. ఆ దిశలో మేము పనిచేస్తాం. ఈ పునర్విభజనకు దానికి సంబంధం లేదు. ఒకవేళ పునర్విభజన జరిగిన దాన్ని మేము మాకు అనుకూలంగా ఉంటే మేము ఖచ్చితంగా దాన్ని అనుకూలంగా మార్చుకొని మేము ఎన్నికలలో గెలవనిగా చూస్తాం. అంతే తప్ప ఎన్నికలలో గెలవనికే దీన్ని బూచిగానో లేకపోతే దాన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం మాత్రం కాదు. మీరు అన్నట్టు ఖచ్చితంగా నెక్స్ట్ మేము అధికారం రావడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వచ్చే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే మా లక్ష్యము. ఇంకొకటి, మన ఆచార్య అన్నట్టు 10 సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉంటుందన్న. ఆ తర్వాత మనం ఆలోచిద్దాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలకు పథకాలను కానివ్వండి, 6 పథకాలలో ఎన్ని పథకాలు అమలైనాయో మీరు కూడా చూడండి. వచ్చినాక ఒకటే రోజు 2 రోజులలోనే 2 పథకాలు అమలు చేసిరని అది చెప్పండి ఫస్ట్. మీరు ఈ 6 పథకాలు ఇన్ని రోజులు కాదు, 1-2 పథకాలు 2 పథకాలు 2 రోజులలో చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే ఉంది కానా.
2 రోజుల్లో 2 పథకాలు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అది కూడా ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి 10 లక్షల బీమాని, 10 లక్షలు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి చేసింది. ఈరోజు ఎంతమంది ఆరోగ్యానికి సంబంధించినటువంటి లబ్ధి పొందుతున్నారో, ఏ హాస్పిటల్ చూపించుకున్నా వాళ్ళకు ఆరోగ్య రీత్యా 10 లక్షల వరకు ఎంతమంది లబ్ధి పొందుతున్నారో మీరు అందరు కూడా ఆలోచించాల్సిన తెలంగాణలో అవసరం ఉంది. ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తే ఈరోజు ఎవరు పని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు? చేసిన ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకొని పోతే ఏ హాస్పిటల్లో ఎంట్రీ కూడా ఆరోగ్యశ్రీ ఇస్తలేరు, కార్డు వాళ్ళకి బిల్లులు ఆరోగ్యశ్రీ ఇస్తలేరు. కార్డు నీకెందుకన్నా? వాళ్ళకి బిల్లులు ఇయ్యక ఆరోగ్యశ్రీ ఎవరు కార్డు ఆరోగ్యశ్రీ నీలాంటోళ్ళకి పట్టించుకుంటలేరు. నాలాంటోళ్ళకు పేద 10 బడుగు లక్షల బలహీన రూపాయలంట, వర్గాలకు కావాలి. 2 లక్షల పేద బడుగు రూపాయలకే బలహీన వర్గాలకు దిక్కులేదాడ. కావాలి. 2 లక్షలు బలైన కాదు, ఈ రోజే వర్గాలకే ఇచ్చిన అంటున్నా నేను, మన సీఎం నీలాంటి రిలీఫ్ వాళ్ళకి ఫండ్ నాలాంటి కూడా కాదు. బలైన వర్గాలకే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఎవరు వర్తిస్తుంది, చూసుకోలేడు. అందరికి వర్తిస్తుంది. ఏ హాస్పిటల్లో కూడా ఫ్రీగా వాళ్ళకి ట్రీట్మెంట్ బిల్లులు రాక దాన్ని ఎవరు చేసుకుంటున్నారు. ఎంటర్టైన్ మీరు చేస్తారు. ఒక రోజు ఆరోగ్యశ్రీ సెంటర్ కి పోయి చూడండి, మనుషులు ఉంటున్నారా లేదా, చేపించుకుంటున్నారా లేదా. మీరు ఉట్టిగానే ఏదో చూస్తున్నాం. అని వదిలేస్తే కాదు, చూస్తున్నాం. అనడం ఈజీ. ఏదైనా ఉచిత బస్సు పెట్టిర్రు, ఇప్పుడు మహిళలు మేము అనడం కాదు, ఉపయోగించుకుంటలేరా? ఈ ప్రజలే రోజు ప్రతి అంటున్నారు, ఒక్క మేము మహిళకి అంటలేము. మేము ప్రజల గొంతుకై మాట్లాడుతున్నాం. డ్వాక్రా గ్రూప్స్ ద్వారా ప్రతి ఒక్క మహిళకి డ్వాక్రా గ్రూప్స్ ద్వారా కొన్ని బిజినెస్ ఐడియాలు లేడీస్ గా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి ఒక్క పేద పడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈ రోజు 5 లక్షల లబ్ధి ఉంది, ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇది కదా కాంగ్రెస్ పార్టీ అంటే. మీరు మళ్ళీ 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం. 5 ఏళ్ళు ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది మాకు అవసరము. ఇంకా 3 ఏళ్ళు ఉంది, అప్పటి వరకు వేచి చూడండి. పోయే ముందర చేసిపోతారా? మీరే పోయే ఆలోచిస్తారు. ముందర చేసిపోతారా? ప్రతి ఒక్కరు పోయే ముందట కాదు, మళ్ళా కొత్తగా రానికే చేస్తాం కూడా, వచ్చినాక కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేస్తాము. ఒకటి ఏందంటే 10 సంవత్సరాల నుంచి పెండింగ్ పడ్డటువంటి రేషన్ కార్డులని ఈ రోజు రాగానే ఎంతమందికి అమలు చేసినాం అనేది మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు హర్షిత ధైర్యం గారు, చేయలేకపోయారు మీరు ఈ రోజు? కాంగ్రెస్ ప్రతినిధిగా మీకు ఒక ప్రతి రిక్వెస్ట్ ఒక్కరి ఇల్లు చేస్తున్నా. కట్టడానికి 5 లక్షల 2.5 రూపాయలు సంవత్సరాల ఎన్నో నుంచి ఒక కొత్త గృహప్రవేశాలు పింఛన్ రాలే. చేసేసినామన్నా. భర్త ఆచార్యన్నా, చనిపోయినటువంటి ఎన్నో గృహప్రవేశాలు మహిళలకు ఒక చేసేసినాము. కొత్త పింఛన్ ఇయ్యలే ఇప్పటి వరకు. కేసీఆర్ 2 ఏళ్ళు ఆయన ఇయ్యకుండా పోయిండు, రాని వాటి 2.5 గురించి- ఏళ్ళు మీరు ఇయ్యకుండా పోయారు. 5 ఏళ్ల నుంచి భర్త 2000 చనిపోయినటువంటి ఇయ్యలే కాదు. మహిళలకు ఒక జీరో పింఛన్ అకౌంట్లో రాలే, 15 కొత్త లక్షలు పింఛన్ ఏమన్నా? రాలే మీది. జీరో అకౌంట్ లో 15 లక్షలు ఏవి? మా మహిళలు ఇప్పుడు జీరో అకౌంట్ తీసి 15 లక్షల నేనేమంటున్నా, కోసం పేపర్లతోటి ఎదురు 15 చూస్తున్నారు. లక్షల కొరకు మా నీకు 15 ఓటే లక్షలు 15 సంవత్సరాలు 15 అవుతుంది. లక్షల కొరకు ఓటే 15 సంవత్సరాలు అవుతుంది మీరు హామీ ఇచ్చి. నీకు ప్రభుత్వాన్ని 15 ఇచ్చింది, నీకు సంవత్సరాలు- నాకు కాదు. 10 సంవత్సరాల ఈడ క్రితము గవర్నమెంట్ కొత్త హామీ పింఛన్లు ఇచ్చిర్రు, ఇస్తానని 15 నీకు ఓటే లక్షలు ఇచ్చిర్రు. నేను అడుగుతున్నది, మాకు నీవు మొన్న 15 2.5 ఏళ్ల లక్షలు కింద వచ్చినాయి. కార్డు మహిళలు కొట్టించి ఎదురు చూస్తుంటే 15 రూపాయలు కూడా 2000 రాలేదు. జీరో 4000 అకౌంట్లు అనగానే చేస్తానని జీరో అకౌంట్లు అన్ని ఓపెన్ అధికారంలోకి చేసిర్రు. వచ్చినాం. మేము 15 లక్షలు అకౌంట్లో ఎక్కడ ఓపెన్ చెప్పలేదు. చేసినటువంటి ఓకే, ఆచార్య గారు. జీరోలా- పారిజాత గారు. అకౌంట్లో ఓపెన్ పారిజాత గారు. చేసినటువంటి జీరోలా పారిజాత గారు. జీరోలే ఉన్నాయి. ఇంకా ఒక రూపాయి పారిజాత కూడా గారు. రాలేదు. ఓకే పారిజాత జీరో గారు. అకౌంట్లో ఆచార్య గారు, జీరోలే ఆచార్య ఉన్నాయి. గారు. ఒక్క కొత్త ఆచార్య గారు. పింఛన్ ఇయ్యాలే. ఓకే ఆచార్య గారు, 6 గ్యారెంటీల విషయం మీరు ఎలా అడుగుతున్నారు? నరేంద్ర మోదీ జీరో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, బ్లాక్ మనీ చాలా ఉంది, అకౌంట్లో లక్షలు వేస్తానన్న విషయం కూడా ఆమె ప్రస్తావిస్తుంది. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. నరేంద్ర గారు, ఏదైతే ఈ నిర్ణయం వల్ల ఈ నియోజకవర్గాల పునర్విభజన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో ముఖ చిత్రాలు ఎలా ఉండబోతున్నాయి, ఆశావహుల పరిస్థితులు ఎలా ఉన్నది, దీనికి సంబంధించినటువంటి విషయంలో, ఎందుకంటే ఇప్పటికే అనేక మంది పరిపాలన విభాగం కూడా చూసుకుంటే ఇది వ్యయభారంతో కూడుకున్న అంశమా, లేకపోతే పరిపాలన సౌలభ్యంగా ఉన్నదా అంటే ఏమంటారు ఓవరాల్గా? ఈ నియోజకవర్గాల పెంపు గురించి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2019 నుంచి ఎదురు చూస్తున్నారు ప్రజలు. 14 తర్వాత పునర్విభజన చట్టం ప్రకారం అప్పుడే పెంచుతారని అంతా కూడా ఆశించే అన్ని పార్టీలు కూడా పెరిగిన నియోజకవర్గాల మేరకు మనం పోటీ చేయాలని సన్నాహాలు కూడా ఆనాడు చేశారు. అయితే అది దాదాపు ఇవాళ 10 సంవత్సరాల పాటు వాయిదా పడుతూ వచ్చిందనమాట. కాబట్టి తప్పనిసరిగా పెరిగినప్పుడు అవకాశాలు పెరుగుతాయి, పార్టీలకి ఎక్కువ మంది అకామిడేట్ చేయగలగలరు, ఎక్కువ మందికి నాయకత్వాన్ని విస్తరించుకునే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ప్రతి పార్టీ కూడా ప్రయోజనం పొందుతుంది. ముఖ్యంగా నియోజకవర్గాల విభజనలో అఖిల పార్టీ కమిటీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీలో ప్రతిపక్షాలకు కూడా స్థానం ఉంటుంది. ఆ పునర్విభజన కమిటీలో అప్పుడు 2009లో రాజశేఖర్ టైంలో వేసిన కమిటీలో ప్రతిపక్షాల నుంచి ఎర్రన్నాయుడు టీడీపీ నుంచి మెంబర్గా ఉండేవాడు. ఆ కమిటీలో 5 సభ్యుల కమిటీలో. ప్రభుత్వం నుంచి గాదె వెంకటరెడ్డి మంత్రి ఆనాడు ఉండేవాడు అన్నమాట కమిటీలో. ఆ విధంగా అది
ప్రక్రియ ఇప్పటి నుంచో జరుగుతుంది మనకి నియోజకవర్గాల ప్రక్రియ. ఆ ప్రక్రియ ప్రకారం కూడా ఇప్పుడు ఆయా ప్రభుత్వాల పర్యవేక్షణలో జరుగుతుంటాయి. కాబట్టి దీనివల్ల ఒక కొత్త ఉత్సాహం రాజకీయాల్లో కొత్త రక్తం రావడానికి తప్పనిసరిగా మనం చూసాం. అంతమంది నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 2009లో ఆ తర్వాత చాలామంది కొత్త నాయకులు వచ్చారు. అది ఇప్పుడు కూడా అదేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకేనండి, చర్చలో పాల్గొన్నందుకు చలసాని నరేంద్ర గారికి, అదేవిధంగా తల్లోజు ఆచారి గారికి, అదేవిధంగా పారిజాత నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా చూసుకుంటే దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక భారీ సంస్కరణ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇటు లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచే ప్రతిపాదన ఇప్పుడు ప్రస్తుతం తెర ముందుకు వచ్చింది. కాబట్టి ఈ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు ప్రజలకు మరింత చేరువలో పాలన అందించే దిశగానే ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చూద్దాం అన్ని పార్టీలు ఏకాభిప్రాయంలోకి వస్తాయా, ముందు ముందు ఈ నిర్ణయాలు ఎలా ఉండవుతున్నాయి, దీంట్లో అసలు నియోజకవర్గాల పునర్విభజనకు ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఏంది, ఇవన్నీ మనం చూడబోతున్నాం. భవిష్యత్తులో అన్ని కనుక జరిగితే నియోజకవర్గాలు పెరుగుతారు, కొత్త కొత్త నాయకులు తెర ముందు మనం చూడబోతున్నాం. ఇది ఇవాళ మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.